తల్లి ఉన్నారు. అవును సార్. ప్రభుత్వ పరంగా ఏమైనా మీకు పెన్షన్ అవన్నీ వస్తున్నాయి? మా గవర్నమెంట్ తరపు నుంచి మా నాన్నగారి పెన్షన్స్ ఇలాంటివి వస్తున్నాయి సార్. వాళ్ళకి కానీ ఆ పెన్షన్స్ తీసుకొని వాళ్ళు షుగరు సార్, మా నాన్నగారికి, మా అమ్మగారికి బీపీ సార్. వాళ్ళకి పని నిమిత్తం సరిపోతుంది, పనికి ఏమి వెళ్ళరు సార్. వాళ్ళ ఇంటి దగ్గరే జీవనోపాధి చూసుకుంటారు సార్. ఇక మా సాయంకాలం పూట దొడ్లు ఊడ్చుకుంటా గొర్రెపిల్లలకి మేతలు తెచ్చుకుంటా ఉంటాం సార్. ఇక అదే మా జీవనోపాధి సార్. నువ్వు ఒకటే పని చేస్తావు మా ఇంట్లో? ఈ అమ్మాయి పొద్దున పూట గొర్రెల్లో సహాయం చేసి పూలకి 100 రూపాయలకి ఏదైనా కొయ్యటానికి అలా వెళ్తుంది సార్. ఇక మా కుటుంబం జరుపుకోవడానికే సరిపోతుంది సార్. ఎంత టైం పని చేస్తావు మనవు దినానికి? పూల వ్యాపారంలో పూలు కోయడంలో పోతున్నావు కదా, ఎంత ఎంత టైం పని చేస్తావు? 12 వరకు పని చేస్తాము. ఎంత ఇస్తారమ్మా? 100 రూపాయలు, 200 రూపాయలు వస్తుందమ్మా. ఇంకా మీకు ఈ రెండు కాకుండా నువ్వెంత సంపాదించగలుగుతున్నావు నువ్వు చేసే పని వల్ల? సార్, నువ్వు చేసే పని వల్ల ఎంత సంపాదిస్తున్నావు? నీ ఆదాయం ఎంత? నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి 2-3 నెలలకి అలా బేరం వేస్తాను సార్. ఏ నెల జీతం వాళ్ళ నెల రాదు. గొర్రెలు బేరం వేసుకున్నప్పుడు ఒక 20,000, 16, 20,000, 25,000 దాకా వస్తుంది సార్. ఇది నేను ఈ 3 నెలలు ఖర్చు పెట్టుకోవడానికి, పెట్టుబడులకి, గొర్రె పిల్లల మేతకి, నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్. పిల్లలకి మంచి స్కూల్లో చదివించుకోవాలని చెప్పేసి ఆశ ఉంది, కానీ నా దగ్గర స్తోమత లేక నేను చదివించుకునే ఓపిక ఉందికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పిల్లోడికి పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్. దానివల్ల ఈ ఈ అవకాశం ఏదన్నా నాకు ఉపయోగపడుతుందేమో అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్. ఓకే అమ్మా, మీరు ఇప్పుడు ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు. వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది, కోరికలు ఉన్నాయి. సమాజంలో అందరినీ చూస్తున్నారు. చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి, మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ, కోరిక ఉన్నాయి. వాళ్ళ కోరిక కానీ ఆశకు కానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ పెట్టి, కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి. అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు. ఆ పిల్లలు కూడా మిస్ అవుతారు. వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు. వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు. ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం. సమాజం మనకి అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. అనిల్ గారిని ముందు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ బంగారు కుటుంబానికి మార్గదర్శిగా వారే ముందుకొచ్చారు కాబట్టి ముందు అనిల్ గారిని మాట్లాడాలి.